దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దినాల సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లో ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానంని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? చక్కటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండటానికే దేవుడు మనకి రోజు మనల్ని బలపరచడానికి ఆయన వాక్యము, వాగ్దానము, ప్రార్థన, ఆత్మీయత నేర్పిస్తున్నాడు. శిష్యులకి యేసయ్య ప్రార్థన నేర్పాడు కదా. ఆయన ఎన్నో బోధలు చేసి ప్రార్థన నేర్పించాడు. దేవుడు బలపరచాలని, మమ్మల్ని బలపరచాలని రోజు ఉదయం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి లైవ్, ఈవినింగ్ లైవ్ ప్రేయర్సు, మీరు వ్యక్తిగత ప్రేయర్, ఇవన్నీ దేవుడు మనకిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. ఏ కష్టంతో ఉన్నావమ్మా, ఏ కష్టంతో ఉన్నావు నాన్న, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీకు సహాయం చేస్తాడు, నీ భారాన్ని తొలగిస్తాడు, నీ బాధ నుండి నిన్ను లేవనెత్తాడు. ధైర్యంగా ఉండు. ఎందుకంటే దేవుడు తప్ప మనకి ఎవరున్నారు? మనతో ఉండి మనల్ని బలపరిచేవారు, మన చేయి పట్టి నడిపించేవారు. ఈ లోకంలో ఉన్న ఎవరైనా కానీ ఎవరి బాధలు వాళ్ళకే, ఎవరు పోరాటాలు వారికే. దేవుడు ఎన్నడూ మనల్ని విడవడు. భర్త ఉన్న, భార్య ఉన్న, బిడ్డలున్న, తల్లిదండ్రులున్న, కొన్నిసార్లు లోన్లీ అనేది దేవునితో మనం కనెక్ట్ అవ్వటానికే. ధైర్యంగా ఉండండి. ప్రతి విషయం దేవుని వైపు చూడండి. ప్రభు అద్భుతాలు చేస్తాడు. ఈ ఉదయకాలం మనం చూద్దామా చక్కటి వాగ్దానం? నేను చదువుతున్నాను హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా విస్తరింపజేతునని చెప్పాను. నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా విస్తరింప అని ఎవరితో చెప్పాడు? దేవుడు అబ్రహాంకి ప్రమాణం చేశాడు. ఎవరండి? మనందరం అబ్రహాం సంతానం కదా. యేసుక్రీస్తు అబ్రహాంకి అంటే వాగ్దానం చేశాడు. యేసయ్య వలన అది మన స్వతంత్రమే కదా. నిశ్చయముగా నా దేవుడు మనల్ని దీవించి ఉన్నాడు. ఆయన విస్తరింప చేయబోతున్నాడు. నిన్ను విస్తరణ అంటే నీ ఆత్మీయ జీవితం విస్తరణ, నీ ఆర్థిక విషయాలు, నీ ఆరోగ్య విషయాలు, నీ జీవితంలో నిశ్చయముగా అంటే అసలు నో డౌట్, ఇక అసలు డౌట్ లేదు. ఇక నీ ప్రతి విషయంలో, నీ ప్రతి బంధకాల విషయంలో, ఆత్మీయ విషయంలో, నీ కుటుంబ రక్షణ విషయంలో దేవుడు అద్భుతం చేయబోతాడు. కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి తప్పక ఆశీర్వదిస్తా, నో డౌట్. కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుని బిడ్డలారా. ప్రతి విషయంలో, ఆర్థిక విషయాలు, ఆత్మీయ విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయాల్లో, సేవ విషయంలో ఆశీర్వాదం, విస్తరణ అంటే ఎన్లార్జ్మెంట్ తప్పక జరుగుతుంది నీ జీవితంలో. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నేను నిన్ను విస్తరింపజేసేదను, ఆశీర్వదించేదను అని ఆయన తోడని అబ్రహాం ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పడు. కాబట్టి ఈరోజు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం, నిన్ను నేను నిశ్చయముగా ఆశీర్వదింతును. ఈరోజు వాగ్దానం, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తా. అంతే. ఇక ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ బ్లెస్సింగ్, ఫ్రెష్ విడుదల, సమస్తము కూడా అన్నిటిలో కూడా నీకు ఆ కృపని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం.
తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని కుటుంబాలకి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్నవారికి వ్యాధితో ఉన్నవారికి విడుదల, అప్పుల్లో ఉన్నవారికి విడుదల, కోర్టు కేసు నుంచి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, వివాహం కాని బిడ్డలకు సంబంధాలు, ఏ గృహంలో త్రాగుడి వ్యసనాలు ఉన్నారో మారాలి, ఏ ఇంట్లో నాయన ఆర్థిక బంధకాలు ఉన్నారో తొలగిపోవాలి. ప్రతి సమస్యకి మీరు జవాబు ఇవ్వండి. ఇదిగో ప్రభు, ఈ బిడ్డలందరిపై నీ కృపయు దీవెన ప్రకటిస్తున్నాం యేసయ్య. ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలకు మంచి రిజల్ట్ ఇవ్వండి నాయన. గర్భం లేసి గర్భాలు తెరవబడాలి. ఇతరులకు డబ్బు ఇచ్చేవారు డబ్బు ఎక్కడ చిక్కుబడిందో రావాలి ప్రభు. తండ్రి సహాయం చేయండి నాయన. భూ సంబంధమైన బంధకములు ఉంటే తొలగించండి. మరొక్కసారి ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి శుభము, ఈ నిశ్చయమైన ఆశీర్వాదం వారిపై ఉండాలి. బర్త్డే బిడ్డలకు దీవెన ప్రకటిస్తూ వారిని కూడా విస్తరింపజేసి ఆశీర్వదించండి. భారతదేశాన్ని రక్షించండి, ప్రపంచ దేశాలు రక్షించండి. ఏ దేశం మా ప్రియులు చూస్తున్నా వారికి విడుదల మీరు దయచేయండి అయ్యా. ప్రతి సేవని సంఘములని దైవజనుల వారి బిడ్డలు మీరు కాపాడండి. కల్వరి మినిస్ట్రీ మీద నీ కృపని మెండుగా చూపండి. ఈ వాగ్దానం ఎవరు నమ్ముతున్నారో, తీసుకుంటున్నారో, షేర్ చేస్తున్నారు వారి మీద ఆ కృప నిండుగా ఉండునుగా. కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతి ఒక్కరికి వాగ్దానం గురించి చెప్పండి. దేవుని మాట మాకు మీకు కాబట్టి ఎంతమంది షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ప్రభు మహిమార్థమై మీ అందరి జీవితాలు ఈ మాటలు నెరవేర్చును గాక. బెల్లంపల్లి రావాలంటే ప్రతి శనివారం జరిగే సువార్త సభకి రండి. అక్కడ పాలు పొంది ఆదివారం ఉదయకాల ఆరాధన చూసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ మీరు ఎవరైనా కానీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ రావాలనుకుంటే ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. వచ్చి పాల్గొని వ్యక్తిగతంగా కలవాలంటే అక్కడ మాట్లాడి ప్రార్థన చేయించుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే దేవుని వాక్యంలో మీరు అందరూ ఎదగాలి. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.